బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు గన్ ఫైర్ చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటివరకు 6గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు వ్యాన్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 7గురిలో అనంతపురం జిల్లా వజ్రకరూరుకు చెందిన వారు 3 నంద్యాలకు చెందిన వారు 2 ఒకరు మదనపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మదనపల్లి నిందితుడిగా పట్టుబడ్డ దొంగ తండ్రి సుబ్రహ్మణ్యంతో కలిసి దోపిడీకి ప్లాన్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ చోరీ కథ సుఖాంతమయ్యేందుకు పుష్ప కిడ్స్ యజమాని చంద్రశేఖర్ వద్ద పనిచేస్తున్న ఉమాపతితో పాటు మరికొందరు యువకులు కీలకమయ్యారనే చెప్పాలి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చిత్తూరు బట్టల షాప్లో జరిగిన గన్ ఫైర్ చోరీ కేసులో మొత్తం ఇప్పటి వరకు 7 నిందితులు ఉన్నారు. అయితే డ్రైవర్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రేఖ, చిత్తూరులో నిన్న ఉదయం 6:30 గంటలకు పుష్ప కిడ్స్ వార్డులో చోరీకి ప్రయత్నించిన ముఠాను పూర్తి స్థాయిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఏదైతే ఓమ్ని వ్యాన్కి డ్రైవర్కి సంబంధించి అతని కోసం గాలిస్తున్న పరిస్థితి. మొత్తం 6 నిందితులను 7 మంది దోపిడీకి ప్రయత్నించగా అందులో 6గురిని అరెస్ట్ చేశారు. వారిని విచారణ కూడా పూర్తి అయినట్టు తెలుస్తుంది. నగరానికి చెందిన ఏదైతే ఫర్నిచర్ షాపు యజమాని సుబ్రహ్మణ్యం గత 2005 వరకు అతను రాజకీయ నాయకుడి దగ్గర ఉండేవాడు. అదే రాజకీయ నాయకుడు హత్య చేయించడంలో ఇతను కీలక పాత్ర వహించాడని తెలుస్తుంది. ఆ తర్వాత తనకున్న పరిచయాలతో ఒక ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇతను నంద్యాల నుంచి 20 సంవత్సరాల క్రితం చిత్తూరు వచ్చి సెటిల్ అయినట్టు తెలుస్తుంది. ఇతను ఈ మధ్య కాలంలో బాగా అప్పులు పాలయ్యి ఈ అప్పులను ఎలా తీర్చాలన్న కోణంలో తన దగ్గర పనిచేస్తున్న కొంతమంది వర్కర్ల సాయంతో ఈ 6గురిని సమకూర్చుకున్నాడు. ఈ సందర్భంగా ఏదైతే తెల్లవారుజామున ఉదయం 6:30 గంటలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణంలోకి నేరుగా వెళ్ళొచ్చు, ఆ ఇంట్లోకి వెళ్ళి అతని ఇంట్లో చోరీ చేయొచ్చునని ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ వికటించింది. స్థానికులతో పాటు ఏదైతే పోలీసులు ఏదైతే అలర్ట్గా ఉండడంతో వెంటనే ఆ దొంగలను మొత్తం అరెస్ట్ చేయగలిగారు. అయితే నిన్నంతా ఒక టెన్షన్ వాతావరణం, భయాందోళన వాతావరణం చిత్తూరులోని సంతపేటలో జరిగింది. మొత్తం మీద ఆక్టోబస్ బృందం కూడా అక్కడికి చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కేసుకు సంబంధించి సుబ్రహ్మణ్యానికి అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురానికి సంబంధించి 2 సోదరులతో పాటు అదేవిధంగా రాజేష్ అనే వ్యక్తి 3 సహకరించారు. అదేవిధంగా నంద్యాలకు చెందిన 2, మదనపల్లికి చెందిన 1 సహాయపడ్డారని కూడా తెలుస్తుంది. వీరందరిలో ఒక వ్యక్తి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. మిగతా అందరూ దొరికారు. అయితే మదనపల్లికి చెందిన నిందితుడి యొక్క తండ్రి